సార్ నమస్తే. ఎక్కడికి వచ్చారా? ఏం లేదు సార్, కళ్యాణ్ గారు గ్రీవెన్స్ పెట్టారు ఇక్కడ మంగళగిరి ఆఫీసర్. దానికి ఇన్ఛార్జ్ ఉన్నాను. హర్షిత అని మన దగ్గర చదువుకున్నదండి అమ్మాయి. 3 years బ్యాక్ ఇంటర్మీడియట్ చదువుకుందండి. 3 years బ్యాక్ కరోనా టైంలో సర్టిఫికేట్ ఉండిపోయి మరి అప్పుడు ఫీజు కట్టలేదు. డ్యూటీ ఉందండి 35 దాకా. ఎంతమ్మా? 35 అని చెప్తాను. ఈరోజు మా ఇన్స్టిట్యూషన్ లో ఆల్రెడీ చెప్పిన హర్షిత అనే అమ్మాయి నా ఫీజు పెండింగ్ ఉంది, 25,000 పెండింగ్ ఉంది, కొంచెం కన్సిడరేషన్ కొంత కన్సెషన్ ఇవ్వండి, కట్టుకోలేకపోతున్నారు అని జనసేన పార్టీ ఆఫీస్ గ్రీవియన్స్ నుంచి అంత నానాజీ గారు మా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ రీచ్ అవ్వడం జరిగింది. దాన్ని తెలుసుకున్న నేను ఏం చేయమంటారు నా వంతు అని అడిగితే వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, కాదు 10,000 తగ్గించండి, మేము కాంట్రిబ్యూట్ చేస్తామన్నట్టుగా మాట్లాడారు. సో దానికి అఫీషియల్ గా నేను కన్ఫర్మ్ చేసుకొని పార్టీ ప్రోగ్రామ్ అని తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేటివ్ అని తెలిసి సో నా సైడ్ నుంచి ఎలాగ ఆల్రెడీ నాకు సింగిల్ పేరెంట్ అనే విషయంలో మా ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేసినా కూడా ఈ గ్రీవెన్స్ కి స్పందిస్తూ ఖచ్చితంగా మనం ఏదోటి చేయాలి అని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మనం ఈరోజు టోటల్ ఫీజు అనేది రివాల్వ్ చేయడం జరిగింది. అలాగే సార్ వాళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తూ పాలసీ మేకింగ్ లో సార్ తీసుకుంటున్న డెసిషన్స్ కి ఇన్స్పైర్ అయ్యి అలాంటి లీడర్స్ ముందుకు రావాలి, ఆ లీడర్ ని చూసి అలాంటి వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో జనసేన పార్టీ నుంచి కూడా ఈ పబ్లిక్ పాలసీలో కానీ సివిల్ సర్వీసెస్ IAS IPS ఈ ప్రిపరేషన్ లో ముందుకు వెళ్ళాలనుకున్నాం. క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా మా నుంచి ఒక థర్డ్ పార్టీ కింద ఒక 25% ఫీజు అనేది మా నుంచి వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మా సైడ్ కాంట్రిబ్యూషన్ అలాగే ఎంకరేజ్ చేయాలనే మోటివ్, ఇందులో బిహైండ్ మోటివ్ వచ్చేసి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు అలాగే ఈ పార్టీకి వాళ్ళ తోడ్పాటు అందిస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ నా సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో నేను తీసుకున్న డెసిషన్. నా పేరు లీలారాణి, కంకిపాడు నుంచి వచ్చాను. నా అమ్మాయి గోదావరి హర్షిత సర్టిఫికేట్లు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంది. దీన పరిస్థితిలో జరిగిద్దా, మేలు జరుగుతుందా లేదా అన్న విషయంగా నేను ఇక్కడికి వచ్చాను. అసలు ఏంటి పరిస్థితి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. వచ్చి సార్ భోజనానికి వెళ్తుంటే ఆరు మరి నుంచొని ఇలా నా పరిస్థితి నా సమస్య చెప్పాను. భోజనానికి వెళ్తుండగానే ఏంటమ్మా అన్నారు, నా పరిస్థితి చెప్పాను. వెంటనే సార్ ఫోన్ చేయడం జరిగింది, ఆ సర్టిఫికేట్ గురించి అడగడం జరిగింది. 1 hour లో నా సమస్య అంతా తీరిపోయింది. అలా ప్రజలకి ఇంత న్యాయం జరుగుతుంది, ఇంత మేలు జరుగుతుంది, అసలు మిరాకిల్ లాగా అద్భుతంగా ఉంది. ఒక పవన్ కళ్యాణ్ సార్ ఒక అద్భుతం, ఒక డిక్టేటర్ లాగా, ఒక ప్రజల నాయకుడు లాగా అనిపించి మాకు అందరికి ఎంతో మేలు చేస్తున్నారు. వితిన్ 1 hour లో మా బిడ్డ సర్టిఫికేట్ నా చేతిలో పెట్టానండి. నేను అనుకోని స్థితిలో వచ్చాను, అసలు ఏంటి అనే పరిస్థితి తెలుసుకుందామని వచ్చాను. కానీ ఒక 1 hour లో నా బిడ్డ సర్టిఫికేట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. మళ్ళీ నా పై చదువుల కోసం ఇంకా సర్టిఫికేట్లు ఇప్పించడం కోసం నాకు ఎంతో మేలు చేశారు, సహాయం చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ నేను ఎంతో రుణపడి ఉన్నాను, నాకు ఎంతో మేలు చేశారు. అసలు ఆడపిల్లలకి అనగానే, చదువుకునే పిల్లలకి అనగానే ఆయన ముందు ఉంటున్నారు. ఆయన ముందుండి అప్పుడు పరిష్కరించేస్తున్నారు. ఏ సమస్య ఆడపిల్లలకు వచ్చిన కష్టం ఏదైనా సరే వితిన్ 1 hour లో ఇక్కడ మీకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరైనా సరే వచ్చినా ఇక్కడ మనందరికీ మేలు జరుగుతుంది. దానికి ఆధారంగా నాకు ఈరోజు అనుకోకుండా వచ్చాను. అనుకోని రీతిగా ఒక 1 hour లో నా సర్టిఫికేట్లు నా చేతిలో పెట్టించారు సార్, పవన్ కళ్యాణ్ సార్, అక్కడ నా ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఎంతో పెద్ద మనసు చేసుకొని నాకు సాయం చేశారు. అలాగే దక్షశిల IAS సార్ కూడా, సార్ గారు కూడా స్పందించి తగ్గించాలి అనుకున్నారు ఫీజు, కానీ మొత్తం కంప్లీట్ ఇవ్వక్కర్లేదని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే చాలా ఆడపిల్లలకు న్యాయం
జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఏ ఆడబిడ్డకైనా న్యాయం జరుగుతుంది ఇక్కడికి వస్తే. జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా ప్రీతం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మంచి ఆలోచన. ఎవరైతే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎమ్మెల్సీ గారు ఉన్నారో, అలా ఎంపీలు ఉన్నారో, వారందరితో రోజు 2 రోజులకు ఒకరికి చెప్పిన ప్రీవియస్ చేయకూడదు. ఎందుకంటే అనేక వందల మంది, వేల మంది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారితో మాకు న్యాయం జరుగుతుంది ఆలోచనతో వచ్చేస్తా ఉన్నారు. కానీ సమయం అన్ని వేళల్లో ఆయన కుదరదు కాబట్టి వీళ్ళందరినీ రిలీజ్ రోజు వరకు రివైజ్ చేసి మా స్థాయిలో మేము చేయగలిగి ఏమన్నా ఉంటే మేము చేయడం, లేని స్థాయిలో ఆయన స్థాయిలో ఉంటే ఆయనకి మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేసి రైతుల్లో ఇవాళ అనేకమైనటువంటి అనుభవాలు మాకు ఎదురయ్యాయి. ఏంటంటే అనేక మంది, ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు వస్తూ ఉన్నారు. చదువుకున్న ఉత్సాహం ఉన్నవాళ్ళు, అలాగే ఏదో ఒక బిజినెస్ చేద్దామన్న ఆలోచన ఉన్నవాళ్ళు, కబ్జాలకు గురైన భూములు ఉన్నవాళ్ళు అనేక మంది వస్తూ ఉన్నారు. వీళ్ళంత వరకు కన్సల్ట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడటం, వాళ్ళు న్యాయం చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడటం, వారికి న్యాయం జరగాల, పక్షులకి న్యాయం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే హర్షిత అనే అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి ఆ అమ్మాయి యొక్క బ్యాలెన్స్ అమౌంట్ జనరల్ గా ఉండిపోతే జనరల్ గా ఏ కాలేజీ వల్ల ఏ ఇన్స్టిట్యూషన్ వల్ల ఆ అమౌంట్ కట్టిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. అట్లాగే ఆల్రెడీ సార్ మన తక్షశిల చైర్మన్ గారు ప్రసాద్ ఐఏఎస్ దుర్గాప్రసాద్ గారు ఆల్రెడీ ఆవిడకి గతంలోనే ఆవిడకి పాపం వండర్ బాబు అని చెప్పి సింగిల్ పేరెంట్ అని చెప్పి ఆవిడ కన్సెషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళింది అని తెలిసిన తర్వాత ఆయన అడిగారు, ఏం చేయమంటారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పారు. అయితే నేను 10,000 తగ్గించండి అని చెప్పి అడిగాను. అడిగితే ఆయన అలా కాదు, నేనే పూర్తిగా తగ్గిస్తాను, నేనే వస్తాను, నేను రుణాలని వస్తాను అని చెప్పి ఆయన తక్షణం వచ్చి నిజంగా ఆయన స్పందించిన తీరు. అది కాకుండా ఆయన ఇంకో మాట మాట్లాడారు, క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే, జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే ఐఏఎస్ కోచింగ్ వచ్చినట్టయితే 25% మేము తగ్గించి వాళ్ళు ఫీజు ఇస్తారని చెప్పి ఆయన కళ్యాణ్ గారు కదా. అంటే సినిమా కాదు, ఆయన మీద అభిమానం, ఇటువంటి వ్యక్తి ఉండాలా, ఇటువంటి ఈ అమ్మాయి మాట్లాడింది తల్లి. సీఎం డిప్యూటీ సీఎం అంటే ఎవరు, డిప్యూటీ సీఎం అంటే ఎవరు, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక డిప్యూటీ సీఎం అంటే ఏంటన్నది ఇక తెలిసిన ప్రజలకి కూడా చెప్తాను. కాబట్టి కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఆలోచనకి కళ్యాణ్ గారు ధన్యవాదాలు చెప్తాం. అలాగే మన దుర్గాప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన్ని ఖచ్చితంగా ఆయన ఇన్స్టిట్యూట్ మా కాకినాడలో కూడా పెట్టాలని చెప్పి ఆయన మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన కొంచెం చాలా చిత్తశుద్ధితో చేస్తాను, మేము కనపడతా ఉన్నాయి. ఇద్దరు మేము మాట్లాడిన దాన్ని బట్టి తప్పకుండా దుర్గాప్రసాద్ గారి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారికి అనుభవం కోరుకుంటూ సందేశం.